అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ జాస్తి, పల్మనాలజిస్ట్ ఇన్ కిమ్స్ సికింద్రాబాద్ అండి. ఈవిడ పేరు రాజమ్మ ఎర్రంశెట్టి. ఈవిడ సుమారు 25 డేస్ బ్యాక్ సివియర్ హైపోటెన్షన్ అంటే బీపీ బాగా తగ్గిపోయి మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్, లివర్, కిడ్నీ, లంగ్స్, హార్ట్, బ్రెయిన్ అండ్ ఈవిడికి అంతకుముందు 25 డేస్ ముందు లెగ్ ఫ్రాక్చర్ కూడా అయింది. సో మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ తోటి, విపరీతమైన హైపోటెన్షన్ తోటి, విపరీతమైన హైపాక్సియా అంటే ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉండి మన హాస్పిటల్కి వచ్చారు కిమ్స్ సికింద్రాబాద్కి. వచ్చాక ఆల్మోస్ట్ ఒక 18 డేస్ నుంచి 20 డేస్ మన దగ్గరే ఉన్నారు. ఒక 14 డేస్ ఐసీయూలో కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో ఈవిడికి ట్రేకియాస్టమీ కూడా అయింది, అంటే ఇక్కడి నుంచి గొట్టం వేయడం. ఆ తర్వాత ట్రేకియాస్టమీ కూడా ఐసీయూలోనే సక్సెస్ఫుల్గా తీసేయడం జరిగింది. సో ఇనిషియల్గా ఆవిడకి అసలు మగత లేదండి, కాన్షియస్నెస్సే లేదు. స్లోగా ఆవిడ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కరెంట్లీ రూమ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ లేకుండా డిశ్చార్జ్ చేసాము. డిశ్చార్జ్ చేసిన వారం రోజుల తర్వాత వితౌట్ ఆక్సిజన్ మన ఓపీడీకి రావడం జరిగింది. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు విజయ్ కుమార్. తను మా మదర్ రాజమ్మ ఎర్రంశెట్టి. తనకి 1 month బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయిందండి. సో ఆ ఫ్రాక్చర్కి చిన్న సర్జరీ చేశారు వేరే హాస్పిటల్లో. సో అక్కడ ఒక 5-6 డేస్ ఉంచాము. సర్జరీ అయిపోయాక డిశ్చార్జ్ చేశాక 1-2 డేస్కి మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంటే మళ్ళీ సేమ్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ సాచురేషన్ లెవెల్స్ పడిపోయి తను వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారండి. సో వెంటిలేటర్ మీద అక్కడ ఒక 5-6 డేస్ ఉన్నాక మంచిగానే అయిపోయారని ఎక్స్ట్యూబేట్ చేశారు. ఎక్స్ట్యూబేట్ చేసిన విత్ అవర్స్ తనకి కార్డియాక్ అరెస్ట్ అయిపోయిందండి. సో కార్డియాక్ అరెస్ట్ అయిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ అయిపోయాయి. సో అలా అక్కడ ఒక 24 hours ఉన్న తర్వాత కిమ్స్ సికింద్రాబాద్కి ఇక్కడికి తీసుకొచ్చామండి. సో తీసుకొచ్చేటప్పుడు కూడా హై రిస్క్తో డాక్టర్ లక్ష్మీనారాయణ జాస్తి గారితో మాట్లాడి వెరీ హై రిస్క్తో విత్ బీపీ సప్లిమెంట్స్తో అంబులెన్స్ వెంటిలేటర్ సపోర్ట్తోనే తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు వెంటనే ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి ఇమీడియట్గా బీపీ లెవెల్స్ అన్నీ, సాచురేషన్ లెవెల్స్ అన్నీ నార్మల్ చేసేసారు. సో తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారండి సాచురేషన్ నార్మల్కి వచ్చాక. అక్కడ నుంచి ఎవ్రీడే ఎవ్రీడే ప్రోగ్రెస్ తను సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ మేము తీసుకొచ్చే టైంకి తను అసలు కాన్షియస్లో లేరండి. హై యూరియా వల్ల తను కంప్లీట్గా కాన్షియస్లోకి అసలు కళ్ళు మూసుకొనే ఉన్నారు. సో విత్ ఇన్ 2-3 డేస్ తను కాన్షియస్లోకి వచ్చారండి. కాన్షియస్లోకి వచ్చిన ఒక కపుల్ ఆఫ్ డేస్లో తను మమ్మల్ని గుర్తుపట్టడం కూడా స్టార్ట్ చేశారు. సో ప్రతిరోజు సార్ మాకు ఎవ్రీడే తన ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఇంప్రూవ్మెంట్ తను మెడిసిన్కి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవ్రీడే మార్నింగ్. సో అలా విత్ ఇన్ 1 week తను మమ్మల్ని 1 week to 10 days తను మమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారండి. సో తర్వాత కపుల్ ఆఫ్ తను కిడ్నీ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల కపుల్ ఆఫ్ డయాలసిస్ సైకిల్స్ చేశారు. సో తర్వాత తను కూడా కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ అయిపోయిందండి. అలా ఈచ్ ఆర్గాన్ బై ఆర్గాన్ ట్రీట్ చేశారు. ఈచ్ ఆర్గాన్ ఇనిషియల్లీ లివర్ నార్మల్ ఫంక్షనింగ్ చేశారు, తర్వాత కిడ్నీ నార్మలింగ్ ఫంక్షన్ చేశారు. సో బ్రెయిన్ నార్మల్గా ఫంక్షన్ తను మమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. అండ్ లంగ్స్ మేజర్ పార్ట్ అండి. సో లక్ష్మీనారాయణ జాస్తి గారు చాలా కేర్ తీసుకొని లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, లంగ్స్ రిలేటెడ్ కానీ మొత్తం కేర్ తీసుకొని ఎంటైర్ అదర్ టీమ్తో ఇంక్లూడింగ్ కార్డియాలజిస్ట్తో ఎంటైర్ టీమ్తో కోఆర్డినేట్ చేసి 1 by 1 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ లాస్ట్ 1 week బ్యాక్ తను అంతా కంప్లీట్గా ఐసీయూ వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా రూమ్ షిఫ్ట్ చేశారండి. సో అక్కడ కపుల్ ఆఫ్ డేస్ బైబ్యాప్ సపోర్ట్ పెట్టారు. సో లాస్ట్ థర్స్డే తనని డిశ్చార్జ్ చేశారండి విత్ మినిమం ఆక్సిజన్ సపోర్ట్ ఓన్లీ డ్యూరింగ్ నైట్. సో ప్రెజెంట్గా తను డే టైం మొత్తం నో ఆక్సిజన్ సపోర్ట్ అండి. తను షీఈ్ ఏబుల్ టు మెయింటైన్ 98-99 saturation without any oxygen support in the daytime. నైట్ కూడా తను మెయింటైన్ చేస్తున్నారండి. బట్ సిన్స్ స్లీప్ యాప్నియా ఉండడం వల్ల సో కంపల్సరీ బైప్యాప్ సపోర్ట్ ఉండాలని చెప్పారు. సో నైట్ వరకు బైప్యాప్ యూస్ చేస్తున్నామండి. సో థ్యాంక్స్ టు ద డాక్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ అండి. నౌ వీఆర్ వెరీ హ్యాపీ. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హర్ టు బికమ్ నార్మల్ లైక్ బిఫోర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు రాజమ్మ ఎర్రంశెట్టి, మాది హైదరాబాదు.
సార్కు నన్ను బతికించినందుకు సార్కు ధన్యవాదాలు.